అంటే ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది కానీ మంచిగా ఉంది కానీ రైతు బంధు రుణమాఫీ ఏమి సరిగా లేదు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందరూ. అంటే ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టే అంటారు అసలు? పెట్టిన బాగానే ఉన్నాయా అన్ని సగం సగం చేస్తున్నాడు. అంటే ఏం సగం సగం అంటే? ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ కరెక్ట్ కాలేదు, రైతు బంధు కరెక్ట్ కాలేదు. ఉమ్, రైతు బంధు అవుతుంది, కొంతమంది పట్టే కొంతమంది పర్లేదు. ఉమ్. అంటే రుణమాఫీ అందని వాళ్ళు అప్లై చేసుకోండి అందుతాయి ఇప్పుడు నుంచి. చేసినా కూడా రావట్లేదు. 2 లక్షల రూపాయలు ఇదివరకు మాకు కానండి, నాకే రాలేదు. అప్లై చేసినాక ఏం చెప్పారు అసలు ఎందుకు వస్తలేమని ఇంకా అడిగారా? రాలేదు అని అంటున్నారు. వస్తే వచ్చినాక చెప్తున్నారు. ఆ, మరి వచ్చిన వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయినాము, ఉమ్, పోయినాక తర్వాత వస్తాయి, లేట్ అవుతుంది, ఇంకా మాకేం ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు. ఈ సర్వేలు చేసిరు కదా దాని గురించి ఏమంటారు? సర్వే బాగానే ఉంది కానీ ఇప్పటి వరకు ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్ బాగానే ఉంది కానీ లేడీస్ స్కూల్ పిల్లలకు చేస్తే బాగుంటుండే. ఈ మగ పిల్లలేమో టికెట్ విలువడం జరుగుతున్నది, ఆడపిల్లలేమో పుట్టిగా పోయి తిరుగుతున్నారు అక్కడిక్కడ. సో కాదన్నా ఇప్పుడు ఇవన్నీ ఇల్లు ఇస్తా అన్నాడు ఇందిరమ్మ ఇల్లు. ఇల్లు ఇంకా ఖాళీగా ఇంకా చేస్తున్న పని అయితే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపించింది? ఈ ఇతని పరిపాలన ఎట్లా, కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపించింది? ఈ ఆయన 10 సంవత్సరాల నుండి చేసిండు కాబట్టి ఆయన చేసిన కాడికి ఆయన చేసినప్పుడు ఇప్పుడు ఈయన చేసే కొన్ని తొందర లోపల కొన్ని పనులు అవుతున్నాయి కదా దానివల్ల.